ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ ఎలా ఉంది, నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఈ కెమెరా నువ్వు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావురా. సో ఈరోజు నేను మా బాద్షా గారితో రికార్డ్ చేస్తున్నాను వీడియో అనమాట. బాద్షా అంటే ఎవరు అనుకుంటున్నారా? బాద్షా అంటే ఎవరు కాదు, నా కెమెరానే ఫస్ట్ బ్లాగ్ అనమాట దీంతో. సో ఎలా దీనికి ఆపరేట్ చేయాలో నాకు కరెక్ట్గా తెలియట్లేదు. నాకు మా తమ్ముడు ఏవో సెట్టింగ్స్ చేంజ్ చేశాడు. సో కెమెరా ఇట్లు తిరుగు, నువ్వు స్ట్రైట్గా ఉండు ప్లీజ్, ప్లీజ్ రా ప్లీజ్. అయితే మా నేను డైలీ పోలింగ్ పెట్టాను కదా, అందులో డైలీ లాగ్స్కే నాకు 70% వచ్చింది. నేను ట్రై చేస్తాను డైలీ లాగింగ్ పెట్టడానికి. అండ్ ఈరోజు అయితే ఈ కెమెరా క్వాలిటీ అండ్ ఈ కెమెరాలో ఎట్లా వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకంట ముందు మీరే ఈ వీడియో చూడండి, ఎట్లా వస్తుందో క్వాలిటీ మీరే నాకు చెప్పండి. సో ఫస్ట్ లాగింగ్ కాబట్టి కొంచెం స్వీట్తో మనము స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఒక బ్రౌనీ అనమాట చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ బ్రౌనీ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే తెగ వైరల్ అయిపోతుంది బ్రౌనీ. సో అందుకే మనం కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నో ఓవెన్ నో బేక్ అనమాట, బేకింగ్ చేయక్కర్లేదు, ఓవెన్ కూడా అక్కర్లేదు. సో ఇంత సింపుల్ ప్రాసెస్ మనం ఎందుకు చేయకూడదు అనుకున్నాను. అందుకే నా లాగిన్ డేకి నా బాద్షా గారితో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ డ్రెస్ కొని ఒక 4 years అయి ఉంటుంది, ఇయర్ రింగ్స్ కొని కూడా 4 years అయి ఉంటుంది. నా జిప్ అనమాట రస్ట్ పట్టిసింది, ఓపెన్ అవ్వట్లేదు. బ్యాక్ సైడ్ చూసుకోండి మీరే, ఇది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, చూస్తున్నారు రావట్లేదు. సో మనం ఎలానో బక్క పిన్ కాబట్టి ఆ డ్రెస్ ఎట్లనో అయిపోయింది. అండ్ ఇది మా వాడు ఫస్ట్ గిఫ్ట్ చేశారనమాట ఈ డ్రెస్. తను నాతో ఎట్లానో లేడు కాబట్టి తను ఇచ్చిన డ్రెస్ యాక్సెసరీస్తోని నేను లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ లాగ్ తనతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ తను ఎక్కడ ఉన్నారు గాయస్. అందుకే ఈ డ్రెస్ వేసి తన పక్కన ఉన్నట్టు పెట్టుకున్నా. అండ్ ఈ టెడ్డీ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది నాకు సెంటిమెంట్ అనమాట. ఫస్ట్ లాగింగ్ కాబట్టి ఫస్ట్ నా సెంటిమెంట్తోని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీకి మనం లేట్ చేయకూడదు. లెట్స్ కమ్ ఇన్ టు ద వీడియో. ఇవన్నీ ముందు నుంచే ప్రిపేర్ చేస్తాను, లేకుంటే మళ్ళీ ఎక్కువ టైం లెంత్ అయిపోద్ది కాబట్టి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పౌడర్ అండ్ సమ్ డైరీ మిల్క్స్ అండ్ సమ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ చన్నా దాల్ అండ్ మనకి డేట్స్ కావాలన్నమాట. సో వీటితోనే నేను ఈరోజు ఒక సూపర్ బ్రౌనీ చేస్తున్నాను. మీరందరూ చూడండి లాస్ట్ వరకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఎలా ఉంటుందో నేను రివ్యూ కూడా చెప్తాను. ఇది బాగుంటే మీరు కూడా టేస్ట్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గాయ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ప్రాసెస్. సో ఇవన్నీ చేయాలంటే ఒకదాంతో అవ్వదు, ఎందుకంటే ఇది కుకింగ్ కాబట్టి, ఫుడ్ ప్రిపేర్ చేయడం కాబట్టి నా ఒకదాంతో అవ్వదు. నాకు మమ్మీ హెల్ప్ అయినా నా బ్రదర్ హెల్ప్ అయినా కావాలి. ఎందుకంటే ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేయాలంటే మనం మిక్సీ వాడాలి, మనకి అది రాదు, నో ఆత. సో వాళ్ళకి పిలిచేద్దాం ఇవన్నీ చేసేసి. ఈ సింపుల్ ప్రాసెసే, కానీ ఇది నా మాటల వల్ల లేట్ అయిపోతుంది గాయ్స్. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మనము ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డబుల్ బాయిలింగ్ మెథడ్లోన మెల్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రౌనీకి పైన టాపింగ్ చేసుకోవడానికి ఇదనమాట లేయర్ అనమాట ఇది. సో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ మనం చేద్దాం. మా మమ్మీ వాళ్ళు మిక్సీ పెట్టేస్తారు. అండ్ చలో కెమెరా ఆఫ్ చేశాను. కెమెరా ఆఫ్ చేసినలోగా సెట్టింగ్ మొత్తం మారిపోయింది, పిచ్చేసింది. నాకు ఈ కెమెరాతో హ్యాండ్లింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి అలా నేర్చుకుంటే ఓకే అయిపోద్ది. సో మొత్తం మిక్స్ చేసాను, అంటే మిక్స్ చేసింది అనుకోండి. ఎస్ ఇదిగో ఇట్లా మిక్స్ చేస్తే ఇట్లా అవుతుంది అనమాట. చెఫ్ ఏం కాదు కదా, సో మనకి రాదనమాట. అండ్ ఇక్కడ నేను మెల్టింగ్ చేస్తాను, నా చాక్లెట్ కూడా మెల్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. నాకు కేక్ పెట్టే మౌల్ లేదనమాట. సో అందుకే ఈ గిన్నెలోనే మొత్తం చెయ్యాలి గాయస్, ఈ గిన్నెలోనే మొత్తం చెయ్యాలి. అది లైక్ ఈ ప్లేట్ షేప్ మొత్తం తీసేసుకోవాలి. దీన్ని ఇలాగా తీసుకున్న తర్వాత ఇలాగా చెయ్యాలి. ఓ మై గాడ్, నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, ఎందుకంటే నేను ఇక్కడ మైక్ కనెక్ట్ చేయలేదు. ఎందుకంటే మైక్ దీనికి ఏది కనెక్ట్ అవుతుందో తెలీదు. ఫైనలీ
ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెల్ట్ చేసిన చాక్లెట్ ఇందులో నేను స్ప్రెడ్ చేస్తున్నాను, చూసేయండి. మనం చాక్లెట్ వేసేసాం పైన, దీని మీద నట్స్ వేద్దాం. నట్స్ వేసాం కదా. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ లోన ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చూపించేస్తాను, ఓకేనా? విల్ సీ ద ప్రాసెస్ లేటర్. ఆఫ్టర్ లంచ్ అయ్యాక నా టాబ్లెట్స్ వేసేసుకుంటున్నాను. నా జీవితానికి టాబ్లెట్స్ తోడుంటాయి. అండ్ ఫైనలీ అవర్ కేక్ ఇస్ రెడీ. టాబ్లెట్స్ వేసిన తర్వాత నిద్ర వచ్చింది గాయస్. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే డ్రెస్ చేంజ్ చేయలేకపోయాను. జస్ట్ జిప్ కూడా లేదు కదా, సో సగం కట్ చేస్తాం మేము ఆల్రెడీ కేక్. అబ్బా కట్ చేయమని రామే, చల్లగా ఉంది రామే, కట్ చెయ్యి. వావ్, అవర్ బ్రౌనీ ఈజ్ రెడీ. యమ్మీ యమ్మీ చాక్లెట్ బ్రౌనీ. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది, కానీ అక్కడ డార్క్ చాక్లెట్స్ వేయాలి. నేను మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్ వేసాను. వెయిట్ గెయిన్ అయిపోతున్నాను హ్యాపీనెస్తో. మళ్ళీ నా వెయిట్ ఒకటి తగ్గిపోయేది. ఈసారి మరి నాకు హైరా హైరా హైరబ్బా. యాక్చువల్లీ బాద్షా అంటే ఎవరు అనుకుంటున్నారా? రామ్ చరణ్ గుర్రం పేరు అనమాట, బాద్షా అని పెట్టాను. మమ్మీ తీస్తుంది. యాక్చువల్లీ సగం పని మొత్తం మమ్మీ చేసింది, క్రెడిట్స్ మాత్రం నేను తీసేసుకుంటున్నా కదరా. రెడీ. ఈ లైటింగ్ వల్ల లేకపోతే కెమెరా వల్ల ఈ డ్రెస్ వల్ల బయటికి కనిపిస్తాం, కానీ నాది మీడియం కలరే గాయస్. ఓ మై గాడ్, ఇలాగిస్తాను మొక్క మొక్క వచ్చు కదా. సో నైస్. స్వీట్ ఏమి ఉండదు. నేను అందుకే డైరీ మిల్క్ వేసాను. ఇది డైట్ చేసే వాళ్ళకి ఇది సరిపోద్దంట. మనం ఎందుకు డైట్ చేస్తాం గాయస్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ మొబైల్లో చూస్తే బాగానే వచ్చింది. అంటే నేను 4Kలో తీయట్లేదు వీడియో, 4Kలో కరెక్ట్ చేయట్లేదు. 1080 క్వాలిటీలోనే నేను తీస్తున్నాను. 4K తర్వాత షూట్ చేద్దాం. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నా క్వాలిటీ తగ్గించేస్తున్నాను. అంటే నా క్వాలిటీ సరిగ్గా అయిపోతుంది. ఈ చాక్లెట్ బ్రౌన్ ఎంత బాగా వచ్చింది కాబట్టి మీకోసం ఒక డ్యాన్స్ చేస్తున్నాను. వెయిట్. హైరా హైరా హైరబ్బా, మాకు చేస్తాను అనుకుంటున్నారా? మొత్తం పాట పాడేస్తాను అనుకుంటా, మనకి ఏ రాదు. 50 kgs ఎప్పుడు రాలేము కాబట్టి 50 kgs పాట అయినా పాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం గాయస్. ఐడియా. ఓ మై గాడ్, ఈ ఫోటో మా ఊరికి నేను పెట్టలేదు పిక్. ఇప్పుడు నాకు చంపేస్తాడు, అందుకే ఈ పిక్ నేను మా ఊడి పెట్టిన తర్వాత అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ రెసిపీ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ వ్లాగ్ కూడా ఇట్లానే జరిగింది. సెకండ్ వ్లాగ్ అయితే మాత్రం నేను బయటే చేస్తాను. ఇలా కుకింగ్స్ ఈవెంట్ నా వల్ల కాదు గైస్. ఫ్యూచర్లో వెళ్ళాక విల్ సీ. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. చాక్లెట్ బ్రౌనీ. బాయ్ బాయ్. బాయ్ ద బాద్షా.